రివర్సల్ డాక్యుమెంట్స్ చేశారు కదా? మాట్లాడాలి. అర్థమైంది కదా మీకు? డాక్యుమెంట్ రివర్సల్, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్ ఇవన్నీ అర్థమైంది కదా? సో ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్ ఇవన్నీ మీకు అర్థమైంది. నెక్స్ట్ చూడండి, ఈరోజు మనం టికెటింగ్ టూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. కాన్సెప్ట్ ఏంటి? టికెటింగ్ టూల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని మ్యాండేటరీగా అడుగుతారు. కాన్సెప్ట్ ఏంటి? టికెటింగ్ టూల్స్ అన్నమాట. టికెటింగ్ టూల్స్ అంటారు. కాన్సెప్ట్ ఏంటి? టికెటింగ్ టూల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టికెటింగ్ టూల్స్ అంటారు. టికెటింగ్ టూల్స్ అంటే అసలు ఏంటి చూడండి. ఎగ్జాంపుల్, టికెటింగ్ టూల్స్ కింద P1 ఇవ్వండి. P1 స్ట్రైట్ లో ఈక్వల్ ఇవ్వండి. 15 minutes 15 minutes అని టైప్ చేయండి. P2 టికెట్, P1 టికెట్, యాక్చువల్గా P1 టికెట్ 15 minutes టైం. P2 టికెట్ 2 hours టైం. P2 టికెట్ 2 hours టైం. P3 6 hours. P3 ticket 6 hours. P4 ticket 24 hours. చూడండి, సో ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్ అనే టికెట్స్ ఉంటాయి. అసలు టికెట్స్ అసలు ఏంటి, ఎందుకు ఉపయోగిస్తారు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు అని మీకు డౌట్ వస్తుంది. సో యాక్చువల్గా టికెట్స్ అనేవి ఏంటంటే, యాక్చువల్గా మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నారు, ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నారు. జిఎల్ డాక్యుమెంట్ అవ్వచ్చు, వెండర్ అవ్వచ్చు, కస్టమర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి. ఒక డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేస్తున్నారు. ఇలా పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? P1, P2, P3, P4 టికెట్స్ అనేవి పోస్ట్ చేస్తున్నారు. ఇలా పోస్ట్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అవుతాయి. ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు మీరు టికెట్స్ రేట్ చేస్తారు. వీటిని ఏమంటారంటే P1 టికెట్ అంటారు. అంటే P1 టికెట్ అంటే హై ప్రియారిటీ టికెట్ అంటారు. విత్ ఇన్ 15 minutes లో సపోర్టింగ్ టీమ్ వాళ్ళు రిసల్యూషన్ చేయాలి. అంటే కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో, మీకు సపోర్టింగ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు రిసల్యూషన్ చేస్తారు. P1 టికెట్ అంటారు. ఇన్వాయిస్ వాల్యూని బేస్ గా చేసుకుని కూడా P1 టికెట్ ఉంటుంది. ఒక 1 CR అనుకోండి, P1 టికెట్ రేట్ చేస్తారు. 50 lakhs అనుకోండి, P2 టికెట్స్ రేట్ చేయొచ్చు. 30 lakhs అయితే P3 టికెట్స్ రేట్ చేయొచ్చు. 20 lakhs అయితే P4 రేట్ చేయొచ్చు. ఇలా ఇన్వాయిస్ వాల్యూని బేస్ గా చేసుకునవచ్చు. లేకపోతే ఈ 15 minutes 2 hours 6 hours 4 hours అనేది SLA అంటారు, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. SLA అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. అంటే ఎంత టైంలో రిసల్యూషన్ చేయాలి అనేది SLA అంటారు. SLA అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఎంత టైంలో రిసల్యూషన్ చేస్తారు? 15 minutes లో చేస్తారా, 20 minutes లో చేస్తారా, ఎంత టైంలో చేయాలి అనేది సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు, SLA అంటారు. 1 minute. SLAని బేస్ గా చేసుకుని ఈ టికెట్స్ అనేవి రిసల్యూషన్ చేయడం అనేది జరుగుతుంటుంది అనమాట. SLAని బేస్ గా చేసుకుని టికెట్స్ ని రిసల్యూషన్ చేస్తారు. సో ఎండ్ యూజర్ గా మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూలు అడుగుతారు, టికెట్స్ ఏం రేట్ చేస్తారు? మ్యాండేటరీ క్వశ్చన్. ఎండ్ యూజర్ అనే వాళ్ళు ఒక టికెట్, ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్న టైంలో ఎర్రర్స్ ఏమైనా ఫామ్ అయినట్లయితే కనుక మీరు ఏం చేస్తారు? టికెట్స్ రేట్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్ అనే టికెట్స్ రేట్ చేస్తామని చెప్పాలి. ఈ టికెట్స్ ఇవన్నీ రేట్ చేసిన తర్వాత ఎవరు రిసల్యూషన్ చేస్తారు?
ఎవరు రెసల్యూషన్ చేస్తారు? సపోర్టింగ్ టీం వాళ్ళు ఉంటారు మీకు, అంటే కన్సల్టెంట్స్, మీకు సపోర్టింగ్ వాళ్ళు ఉంటారు, సపోర్టింగ్ పార్ట్నర్స్ ఉంటారు, అంటే కన్సల్టెంట్ అనమాట. FICO కన్సల్టెంట్స్, మీరు ఎండ్ యూజర్, మీకు సపోర్ట్ ఇచ్చేది ఎవరు? కన్సల్టెంట్స్. వీళ్ళు టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. మీరు రేట్ చేసిన టికెట్స్ అనేవి వాళ్ళు రిసల్యూషన్ చేస్తారు. దేని వేసుకుని రిసల్యూషన్ చేస్తారు? SLA ని బేస్ గా చేస్తుంది, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. అంటే ఏంటి? P1 టికెట్ అయితే ఎంత టైంలో రిసల్యూషన్ చేయాలి, P2 టికెట్ ఎంత టైంలో చేయాలి, P3 ఎంత టైంలో చేయాలి, P4 ఎంత టైంలో చేయాలి అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. దీన్ని SLA అంటారు. ఇది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది, క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతుంది టైం అనేది. అది సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, టికెట్స్ రేట్ చేస్తాము ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు. ఏంటా టికెట్స్? P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్. P1 అయితే 15 minutes తో రిసల్యూషన్ చేసి మనకి సబ్మిట్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. ఇన్స్టెంట్ అని కూడా చెప్తుంటారు దీన్ని, ఇన్స్టెంట్. P2 అయితే 2 hours తో చేస్తారు, P3 అయితే 6 hours లో, P4 అయితే 24 hours లో చేస్తారని చెప్తారు అన్నమాట. ఇలా టికెట్స్ ని రిసల్యూషన్ చేస్తారు. ఓకేనా? ఇలా టికెట్స్ ని రిసల్యూషన్ చేస్తారు. ఓకే, ఈ 1 minute, ఇంకొకటి కాపీ పేస్ట్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేయండి. సార్ చెప్పండి సార్. ఎనీ కంపెనీ అయినా ఇట్లే ఉంటుందా సార్ టైమింగ్స్ టికెట్స్ కి? టైమింగ్స్ చేంజ్ అవుతుందని చెప్పాను కదా, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇదేనా చెప్పండి, ఏం కాదు. అన్ని కంపెనీలో ఒకేలా ఉండదు ఈ టైమింగ్ అనేది. మామూలుగా అది P1 అయితే అట్లా 3 hours 4 hours ఉంటుంది సార్. P2 అయితే 1 day, P3 అయితే 2 days. చెప్తున్నాను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను, 15 minutes కూడా ఉండొచ్చు, చెప్పలేమండి. ఓకే ఓకేనా? సో టికెట్స్ అనేది టైమింగ్ అనేది నేను క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, 15 minutes కూడా చెప్పొచ్చు, లేదంటే 1 hour 2 hours చెప్పండి, నో ఇష్యూ. మీరు ఎలా కావాలంటే అలా కూడా మార్చుకుని చెప్పొచ్చు. ఇది క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతుంది, కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది ఈ టైమింగ్ అనేది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు నేను. ఓకే సార్. సో ఇట్లా P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్స్ అనేది టికెట్స్ రేట్ చేస్తారు ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు. SLA ని బేస్ గా చేసుకుని రెసల్యూషన్ చేస్తారు అన్నమాట. సో SLA ఎన్ని రకాలు ఉంటుంది? 2 types ఉంటుంది. రెస్పాన్స్ SLA, రిసల్యూషన్ SLA ఉంటుంది. రెస్పాన్స్ SLA అంటే మీనింగ్ ఏంటి? టికెట్ ని మనం అసైన్ చేసాం అంటే ఎవరికన్నా మన టికెట్ రేట్ చేస్తాం, ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు, కన్సల్టెంట్ ఎంత టైంలో రెస్పాండ్ అయ్యాడు, దాన్ని రెస్పాన్స్ SLA అంటారు. కింద చూడండి, చూపించండి ఎక్కడ ఉంది రెస్పాన్స్ SLA. ఇది రెస్పాన్స్ SLA అంటే మీనింగ్ ఏంటి? టికెట్ రేట్ చేసిన తర్వాత కన్సల్టెంట్ ఎంత టైంలో రెస్పాండ్ అయ్యాడు అని రెస్పాన్స్ SLA. రిసల్యూషన్ SLA, ఎంత టైంలో టికెట్ ని రిసల్యూషన్ చేశారు అనేది రిసల్యూషన్ SLA అనమాట. ఇలా SLAs ఉంటుంది, దీన్ని బేస్ గా చేసుకుని టికెట్స్ అనేవి రిసల్యూషన్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్స్ అనేవి టికెట్స్ మీరు రేట్ చేస్తామని చెప్పాలి ఇంటర్వ్యూలో. అలాగే ఈ టికెట్స్ రేట్ చేయడానికి టికెటింగ్ టూల్స్ వాడతారు. ఏ టూల్ వాడతారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టూల్స్ ఉన్నాయి. మీరు ఒక టూల్ చెప్పొచ్చు, సర్వీస్ నౌ. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, ఆ టూల్ ఎలా ఉంటుందో చూడండి. చాట్ బాక్స్ లో 3 images పోస్ట్ చేశాను, కాపీ పేస్ట్ చేయండి. ఇలా ఉంటుంది, సర్వీస్ నౌ టూల్ అంటారు. ఈ సర్వీస్ నౌ టూల్ ఉపయోగించి టికెట్స్ ని రేట్ చేస్తారు. ఈ టూల్ మనకు అవైలబుల్ ఉండదు, ఇది మన దగ్గర లేదు, బట్ ఇమేజెస్ చూడండి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు వెయిట్ ఇక్కడ ఉందని చెప్తాను, చూపించండి. వెయిట్ ఇక్కడ చూడండి, ఎలా ఎలా రేట్ చేస్తారు అంటే యాక్చువల్గా ఒక మెయిల్ ఎలా క్రియేట్ చేస్తామో అదే విధంగా ఉంటుంది. పైన చూడండి ఇన్స్టెంట్ నంబర్, అక్కడ ఇన్స్టెంట్ నంబర్ జనరేట్ అవుతుంది ఆటోమేటిక్ గా మీరు టికెట్ రేట్ చేసే టైంలో. ఇన్స్టెంట్ నంబర్, ఇన్స్టెంట్ అంటే ఏంటి? టికెట్ నంబర్ అనుకోవచ్చు. ఇన్స్టెంట్ అంటే ఇష్యూ ఏంటి అనేది. ఓకేనా? ఇవ్వండి, జూమ్ అవుట్ చేయండి. ఇన్స్టెంట్ నంబర్ అంటారు దాన్ని. తర్వాత రైట్ సైడ్ అటాచ్మెంట్ అని చూసారా? రైట్ సైడ్ అటాచ్మెంట్, మీకు ఎర్రర్ ఎక్కడ వస్తుందో అనేది అటాచ్మెంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఉంది అటాచ్మెంట్స్. రైట్ సైడ్ అండి లెఫ్ట్ వెళ్తుంది, మీరు రెడ్ లో ఉంది అటాచ్మెంట్. అది అంటే ఏంటి? స్క్రీన్ షాట్ తీస్తారు. స్క్రీన్ షాట్ తీసేసి మీరు ఒకటి స్క్రీన్ షాట్ తీసి ఏం చేస్తారు? మీరు మీ టీమ్ లీడర్ కి ఫార్వర్డ్ చేస్తారు. అది కూడా అసైన్ చేయాలి. అటాచ్మెంట్ ఉంటుంది, ఇన్స్టెంట్ నంబర్, ఇవన్నీ ఉంటుంది. తర్వాత వాళ్ళు చేస్తున్నారా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ చూడండి, వెన్ ఇట్ ఈస్ ఓపెన్ టైం చూడండి, అది ఓపెన్ రైట్ సైడ్. అయ్యో
అదే వెన్ ఇట్ ఈస్ ఓపెన్డ్, అది ఓపెన్ టైం అంటారు. ఓకేనా? జూమ్ అవుట్ చేయకండి, మామూలుగా ఉంచండి, కనిపిస్తుంది. వెన్ ఇట్ ఈస్ ఓపెన్డ్, ఓపెన్ టైం అవన్నీ కూడా ట్రాక్ అవుతాయి. హూ ఓపెన్ ది ఇన్సిడెంట్, లెఫ్ట్ సైడ్ చూడండి, అంటే ఎవరు ఓపెన్ చేశారు, ఏ టైంకి ఓపెన్ చేశారు, హూ ఓపెన్ ది, ఎవరు ఓపెన్ చేశారు, హూ ఓపెన్ ది ఇన్సిడెంట్, ఎవరు ఓపెన్ చేశారు అంటే ఎవరు, మీ టీమ్ లీడర్స్, అంటే ఐ మీన్ సపోర్టింగ్ వాళ్ళు ఎవరు ఓపెన్ చేశారు. తర్వాత వెన్ రిసీవ్డ్ ది న్యూ ఇన్సిడెంట్, ద స్టేటస్ ఈజ్ న్యూ. చూడండి, స్టేటస్ అనేది న్యూ లో ఉంచాలి. యాక్చువల్ గా టికెట్ రేట్ చేసినప్పుడు ఏమవుతుంది, స్టేటస్ అనేది న్యూ లో ఉంటుంది, అంటే మీనింగ్ ఏంటి, టికెట్ రేట్ చేసామని అర్థం అనమాట. అలాగే ద ఇన్సిడెంట్ కెన్ బి అసైన్ టు ది టీమ్ మెంబర్స్, స్టేటస్ ఈజ్ యాక్టివ్. సో మీకు వచ్చిన ఇన్సిడెంట్ అనేది సపోర్టింగ్ టీమ్ లో ఎవరో ఒకరికి అసైన్ చేస్తారు. సపోర్టింగ్ టీమ్ లో ఉంటారు కదా, వాళ్ళు ఎవరికి ఒకరికి అసైన్ చేస్తారు. అసైన్ చేసినప్పుడు ఏముంటది, స్టేటస్ అనేది యాక్టివ్ లో ఉంటుంది అనమాట. యాక్టివ్ లో ఉందంటే మీనింగ్ ఏంటి, అసైన్ చేశారు ఎవరో, దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నారు అని అర్థం. బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నారు అని అర్థం. స్టేటస్ యాక్టివ్ లో ఉంటాయి. అదే క్లోజ్ అయిపోయింది అనుకోండి, క్లోజ్ అయినట్లు ఉంటుంది అనమాట. అలాగే కింద మీరు డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి, మీకు ఏం ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ ఇష్యూ వస్తుందో కింద యాడ్ చేయాలి. కింద చూడండి డిస్క్రిప్షన్ ఉందా, అది డిస్క్రిప్షన్ బాక్స్. ఇక్కడ మీరు మీ ప్రాబ్లం ఏంటి, మీ ఇష్యూ ఏంటనేది మెన్షన్ చేయాలి. అలాగే ఒకవేళ టికెట్ ఎర్రర్ వచ్చినప్పుడు, మీరు టికెట్ రేట్ చేసినప్పుడు సపోర్టింగ్ టీం వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. కాంటాక్ట్ చేసినప్పుడు ప్రాపర్ గా ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేయండి, స్క్రీన్ షేరింగ్ చేసి కూడా చూపించవచ్చు. సో ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు రిజల్యూషన్ అనేది చేస్తారనమాట. ఇక్కడ టోటల్ గా సర్వీస్ నౌ అనే టూల్ ఉపయోగిస్తామని చెప్పాలి ఇంటర్వ్యూలో. టికెట్స్ రేట్ చేయడానికి ఏ టూల్ ఉపయోగిస్తారు, సర్వీస్ నౌ టూల్ ఉపయోగిస్తామని చెప్పాలి. ఓకేనా, సర్వీస్ నౌ టూల్ అంటారు. అలాగే సర్వీస్ నౌ టూల్ ఉపయోగిస్తాం అనమాట, గుర్తుపెట్టుకోండి. ఈ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. సర్వీస్ నౌ టూల్ ఉపయోగిస్తాము అని చెప్పాలి. టికెటింగ్ టూల్స్ అంటారు వీటిని, టికెటింగ్ టూల్స్ అంటారు. ఓకే. అలాగే ఇంకోటి, మీరు టికెట్ రేట్ చేయబోయే ముందు ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి. మీరు ఎలా పడితే అలా ఎంట్రీస్ ఇచ్చేసారనుకోండి, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. FB50లో డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ ప్రాపర్ గా ఇచ్చామా లేదా, కంపెనీ కోడ్ ప్రాపర్ గా ఇచ్చామా లేదా, డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవన్నీ ప్రాపర్ గా ఇచ్చామా లేదా. ఇవ్వకుండా టికెట్ రేట్ చేస్తే మీ మిస్టేక్ ఏం లేదు, కన్సల్టెంట్ మిస్టేక్ ఏం లేదనుకోండి, మీరే తప్పులు చేస్తుంటే అది మీకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎండ్ యూజర్ అనే వాళ్ళకి ఒక టికెట్ రేట్ చేయడం ముందు కరెక్ట్ ఎరగా కాదా, ప్రాపర్ గా ఇన్పుట్స్ ఇచ్చారా లేదా అని చెక్ చేసుకోవాలి ఎండ్ యూజర్ గా వర్క్ చేసేవాళ్ళు. ఓకేనా, ఇంకా ఏమన్నా ఓపెన్ చేయండి. ఇలా ఉంటుంది. మీరు ఏ టికెటింగ్ టూల్స్ లో ఏం రేట్ చేశారు అని అడుగుతారు మ్యాండేటరీగా. ఏ టూల్ ఉపయోగించారు, సర్వీస్ నౌ టూల్ ఉపయోగించామని చెప్పాలి. సర్వీస్ నౌ టూల్ ఉపయోగించామని చెప్పాలి. ఓకేనా, సర్వీస్ నౌ టూల్ ఇట్లా ఉంటుంది. ఆ టూల్ అనేది చూడండి ఒకసారి, సర్వీస్ నౌ టూల్ ఉపయోగించామని చెప్పాలి. దీన్ని ఏమంటారు, టికెటింగ్ టూల్స్ అంటారు. టికెటింగ్ టూల్స్, సర్వీస్ నౌ టూల్ ద్వారా టికెట్ రేట్ చేస్తాం. P1 టికెట్ అంటే హై ప్రయారిటీ, P1, P2, P3 టైప్ టికెట్స్ రేట్ చేసేవాళ్ళము అని చెప్పాలి. మీ టీమ్ లీడర్ బేస్ గా చేసుకుని ఆ టికెట్ అని వాళ్ళు చూసుకుంటారు యాక్చువల్ గా అయితే. బట్ మీరు ఈ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. టికెటింగ్ టూల్స్ లో వర్క్ చేశారా, చేసాము, టికెట్స్ రేట్ చేసేవాళ్ళము, టీమ్ లీడర్ ఇంటిమేట్ చేస్తే వాళ్ళు టికెట్స్ రేట్ చేసేవాళ్ళు అని చెప్పాలన్నమాట. ఇలా టికెటింగ్ టూల్స్ అనేది ఉంటుంది అనమాట. సో SLAని బేస్ గా చేసుకుని రిజల్యూషన్ చేస్తారు. ప్రయారిటీ అండ్ సివియారిటీని కూడా బేస్ గా చేసుకుని టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. అది దీన్ని ఏమంటారు, ఇన్సిడెంట్ అని కూడా చెప్తారు. ఇన్సిడెంట్ అని కూడా చెప్తారు. సో మేజర్ గా ఎండ్ యూజర్ గా మీరు వెళ్ళే వాళ్ళకి డెప్త్ గా అవసరం లేదు, జస్ట్ బేసిక్స్ చెప్తున్నాను. ఏంటి, టికెట్స్ రేట్ చేశారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్ రేట్ చేస్తారు. P1 టికెట్ ఇంత టైంలో రిజల్యూషన్ చేస్తారు, P2 అయితే ఇంత టైంలో రిజల్యూషన్ చేస్తారు ఎర్రర్స్ వచ్చినప్పుడు. అలాగే ఇంకోటి ఏంటి, టికెటింగ్ టూల్ ఏం ఉపయోగించారు, సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగించాం, అంతే. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అలాగే మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఒక ఆయన ఎండ్ యూజర్ గా వర్క్ చేస్తున్నాం, చాలా మంది ఉన్నారు. ఒక ఆయన సర్వీస్ నౌ టూల్ గురించి వాళ్ళ కంపెనీలోని PDFs మనకు ఫార్వర్డ్ చేశారు, చూడండి. ఇది కాదు, ఐఎమ్ సారీ, 1 minute. నేను మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసి ఫార్వర్డ్ చేశారు అన్ని ఆయన మనకి.
చూడండి, క్రియేట్ పైన క్లిక్ చేస్తారు. తర్వాత విండో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ క్రియేట్ న్యూ టికెట్స్ ఎలా రేట్ చేస్తారు, క్రియేట్ న్యూ. ఓకేనా, ఇక్కడ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఇట్లా అవన్నీ ఫిల్ చేస్తారు. ఈ ఫామ్ అంతా ఫిల్ చేస్తారు. అటాచ్మెంట్స్ అటాచ్ చేస్తాం, అంటే మెయిల్ ఎలా చేస్తాం అలాగే అటాచ్మెంట్స్ అన్ని యాడ్ చేస్తాం. డిస్క్రిప్షన్ ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు అనమాట. ఇంకా కిందకి వెళ్ళండి, డేటు, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇలా మొత్తం కిందకి వెళ్ళండి. సో ఈ ఫామ్ అంతా ఫిల్ చేయాలి. ఏ రోజు ఇన్స్టెంట్ రేట్ చేస్తున్నారు, ప్రయారిటీ ఏంటి, లోనా హైనా, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మీకు చెప్తారు, మీ జాబ్లోకి వెళ్ళిన తర్వాత వెంటనే మీతో 10 టికెట్స్ రేట్ చేయొచ్చు, చెప్తారు ఎవరో ఒకళ్ళు. చాలా సింపుల్. ఎండ్ యూజర్ వర్క్ అంటే చాలా సింపుల్ గా ఉంటుందండి. కాకపోతే శాలరీస్ తక్కువ ఉంటాయి. 30,000 ఉంటుంది స్టార్టింగ్, 30,000 శాలరీ. గ్రోత్ కూడా తర్వాత ఏంటి, మాక్సిమం 50,000 60,000, అంతకన్నా ఎక్కువ వెళ్ళదు. ఇంకా ఎక్కువ కావాలంటే కన్సల్టెంట్ గా వెళ్ళాలి, ఇంకా డౌన్ రండి. ఇట్లా ఉంటుంది అనమాట. కానీ హ్యాపీయెస్ట్ జాబ్ అనమాట. సో ఇలా అన్ని కూడా ఇదంతా కూడా ఫిల్ చేస్తారు అనమాట. టోటల్ గా ఇవన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్తారు. ఓకేనా, ఇది టికెటింగ్ టూల్ అంటారు. వీటిని టికెటింగ్ టూల్స్ అంటారు. ఏ టికెటింగ్ టూల్స్ ఉపయోగిస్తారు, సర్వీస్ నౌ అని చెప్పాలి. సర్వీస్ కనుక చాలా ఉన్నాయి, బిఎంసి రెమెడీ అని, సొల్యూషన్ మేనేజర్ అని చాలా ఉన్నాయి. మనకు అవన్నీ అవసరం లేదు, సర్వీస్ నౌ ఉపయోగిస్తామని చెప్పండి. ఓకేనా, సర్వీస్ నౌ ఉపయోగిస్తామని చెప్పాలి. తర్వాత ఈ డిఫరెంట్ టికెటింగ్ టూల్స్ అన్ని కూడా అనవసరం లేదు, సర్వీస్ నౌ ఉపయోగిస్తాం. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్స్, ఇవి కూడా రేట్ చేస్తాం. P1 అంటే ఏంటి, హై ప్రియారిటీ టికెట్ అంటారు. P1 అంటే ఏంటి, హై ప్రియారిటీ. P2 అంటే సెకండ్ టైమింగ్. P1 కి ఇంత టైంలో రిజర్వేషన్ చేయాలి, P2 ఇంత టైంలో చేయాలి, P4 ఇంత చేయాలి. దాన్ని ఏమంటారు, SLA అంటారు. అది క్లియర్ కదా సార్? ఒకసారి ఇవి చెప్పండి సార్. హై ప్రియారిటీ అండ్ సివియారిటీ. ఇక్కడ మీరు చూడండి, P1 అంటే హై ప్రియారిటీ అండి. P1 అంటే హై ప్రియారిటీ అనమాట. ఇది షార్ట్ టైం, తొందరగా క్లియర్ చేయాలి. ఎగ్జాంపుల్ 1 అవర్ తీసుకుందాం, 15 మినిట్స్ కాదు, 1 అవర్ లో కంప్లీట్ చేసేసాం. హై ప్రియారిటీ 1 అవర్ P1 అనేది. P2 అనేది ఇంకా తక్కువ ప్రియారిటీస్ అనమాట. P1 అనేది హై ప్రియారిటీ, మిగతా ఇంకా తర్వాత. అది క్లియరా? కదా? ఇవి సింపుల్. ఎండ్ యూజర్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్ గా ఉంటుంది. యాక్చువల్ గా మీకు ఎంట్రీస్ పోస్టింగ్స్ చేయడం వస్తే ఎండ్ యూజర్ జాబ్ కి సపరేట్ ట్రైనింగ్ కూడా అవసరం లేదు, బట్ నేర్చుకుంటే కొంత బెటర్ అనమాట. అది ఎండ్ యూజర్ కి ఏమీ ఉండదు. ఎస్ఏపి కన్సల్టెంట్ అనేది 100% లో 90% మీకు సంబంధం లేదు. ఓన్లీ 10% మీరు చేసేది వర్క్ అంతా. అంటే ఎంట్రీ పోస్టింగ్, డేటా ఎంట్రీ టైప్ ఉంటుంది అంతే. బట్ కాకపోతే కొంచెం నేను చెప్తున్నాను మీకు, అంటే ఎక్కువ ప్రెజర్ అవ్వకుండా ఈజీగా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. దాని పర్పస్ సింపుల్ వేలో చెప్తున్నాను మీకు. అది ఓకే కదా, రైట్. సో రేపు మార్నింగ్ చెప్తానండి క్లాస్. రేపు ఏంటంటే రేపు 1 అవర్ ఉంటుంది. రేపు నుండి చిన్న కాన్సెప్ట్ ఫాస్ట్గా అయిపోయింది. రేపటి నుంచి ఏంటంటే మనం 1 అవర్ తీసుకుంటాను మళ్ళీ క్లాసు. సో రేపు ఎలా ఉంటుందంటే యాక్చువల్గా మీకు 1 అవర్ తీసుకుంటాను. టేబుల్స్ అనమాట. టేబుల్స్ ఎలా, డేటా ఎస్ఏపిలో మనం డేటా ఎలా ఎక్స్పోర్ట్ ఎలా స్టోర్ అవుతుంది, ఆ డేటాను మనం ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాం, టేబుల్ అనాలిసిస్ అంటారు. ఆ కాన్సెప్ట్ చెప్తాను మీకు. అది 1 అవర్ టైం ఉంటుంది. ఓకేనా, క్లియర్ కదా? ఈరోజు చిన్న కాన్సెప్ట్ ఇది అయిపోయింది ఫాస్ట్గానే. ఓకే.